హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడు ఒక అజేయుడి చరిత్ర గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సముద్రగుప్తుడు, ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? సో ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ మోనికా. మనం యుద్ధాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే గెలుప ఓటమ ఈ రెండు ఉంటాయి, ఆ రెండు సహజమని అనుకుంటాం. కానీ భారత చరిత్రలో ఒక రాజు ఉన్నాడు. ఆయన తన జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. ఒళ్ళంతా బాణాలు, ఈటెలు, కత్తుల గాయాలు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది అతనికి. ఆయనే గుప్త సామ్రాజ్య ధీరుడు సముద్రగుప్తుడు. ఈరోజు ఈ గ్రేట్ వారియర్ గురించి చాలామందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకోబోతున్నాం. సముద్రగుప్తుడు తన తండ్రి ఒకటో చంద్రగుప్తుడికి పెద్ద కొడుకు కాదు, కానీ తండ్రి ఎంచుకుంది మాత్రం ఇతన్నే. ఎందుకై ఉంటుంది? ఎందుకంటే ఆయనలో నిజాయితీ, ధైర్యం ఉన్నాయి. అలహాబాద్ శిలాశాసనాల్లో ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది. చంద్రగుప్తుడు నిండు సభలో కొడుకుని దగ్గరకు తీసుకుని, నువ్వు చాలా గొప్ప మనసున్న వ్యక్తివి, ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత ఇక నీదే అని ఒక ప్రకటన చేస్తాడు. అయితే ఆ మాట విన్నప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళల్లో కొందరికి ఆనందం వస్తుంది, కానీ కొందరికి కుళ్ళు పుడుతుంది. చరిత్ర సాక్షిగా తండ్రి నమ్మకాన్ని సముద్రగుప్తుడు నిలబెట్టాడు అని చెప్పొచ్చు. ఒళ్ళంతా గాయాలు, కానీ అపజయం లేదని చెప్పుకున్నాం కదా. అయితే ఆయన యుద్ధ భూమిలో యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? సముద్రగుప్తుడు ఒక రాజు మాత్రమే కాదు, గొప్ప యోధుడు అని చెప్పాలి. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళట. అందుకే ఆయన శరీరం మీద ఎక్కువగా ఈ బల్లెం పోట్లు, బాణాలు గుర్తులు, గొడ్డలి గాయాలు, ఇలా 100కు పైగా గాయాలు అతని శరీరం మీద ఉండేవట. చరిత్రకారులు ఆయన ఏమంటారో తెలుసా? ఇండియన్ నెపోలియన్ అంటారు. కానీ నిజానికి నెపోలియన్ కూడా యుద్ధాల్లో ఓడిపోయాడు. మనం చెప్పుకున్న ఈ స్టోరీలో సముద్రగుప్తుడు మాత్రం అన్బీటబుల్. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఆయన జైత్రయాత్ర కొనసాగింది. అయితే ఇక్కడ ఈయన కత్తి మాత్రమే పట్టుకున్నాడా? కాదు, సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. వీణ కూడా వాయిస్తాడట. అయితే ఆయన వీణ వాయించడానికి ఆయనకున్న ధర్మమా ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ఆయన యుద్ధాలే కాదు, కళలను కూడా చాలా అమితంగా ప్రేమించేవాట. స్వయంగా ఒక గొప్ప కవి, ఇంకా సంగీత విద్వాంసుడు ఈయన. అప్పట్లో ఆయన వేయించిన బంగారు నాణ్యాల మీద ఆయన వీణ వాయిస్తున్న బొమ్మ కూడా కనిపిస్తుంది. అది ఆయన లెవెల్. అందుకే ఆయనకు కవిరాజ్ అనే బిరుదు కూడా ఉందట. సో ఇవన్నీ చూశారు కదా. ఒక్క ఓటమి కూడా లేని వీరుడు, కళాకారుడు, ధర్మబద్ధమైన పాలకుడు. ఒకసారి సముద్రగుప్తుడి కాలం భారత చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోయింది అంటే మేబీ ఎస్ అనే చెప్పాలి. ఒక మనిషికి శరీరం మీద గాయాలుండొచ్చు, కానీ లక్ష్యం మీద గురి ఉంటే ప్రపంచాన్నే గెలవచ్చు అని ఆయన ప్రూవ్ చేసినట్టే కదా. సో ఈ వీడియోలో అతని గురించి తెలుసుకోవడం మీకు ఎలా అనిపించింది? సముద్రగుప్తుడి గురించి మీకు తెలిసిన ఇంకేమైనా విషయాలు ఉంటే, ఏదైనా ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.